నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. రైతుల చలోడిని కనీస మద్దతు ధర కోసం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న చర్చలు జరిగినాయి, కాకపోతే విఫలమైనయి. ఏమేమి ఇస్తామన్నారంటే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది. మరి 5 సంవత్సరాల తర్వాత మరి పరిస్థితి ఏంది అనేది మన ఎటుగాని విషయం అన్నమాట. 5 ఏళ్ల ఒప్పంద ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు 5 ఏళ్ల పాటు ఎంఎస్పి చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. 5 ఏళ్ల పాటు ఎంఎస్పికి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సిపిసిఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తామని కూడా చట్టబద్ధత అసాధ్యమని తేల్చి చెప్పారు. అంటే కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు నిపుణులతో చర్చించి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పందేర్ సోమవారం ఉదయం తెలిపారు. అప్పటిదాకా ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామని చెప్పారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రి కన్నా ప్రకటన వెలువడింది. మరి వీళ్ళు గొంతెమ్మ కోరికలేం అడుగుతలేరు. అప్పటి హామీల అమలు కోసమే రైతుద్యమం. మరి 2021లో వాళ్ళు వచ్చి స్ట్రైక్ చేసేటప్పుడు వీళ్ళే హామీలు ఇచ్చారు. వీళ్ళు హామీలు ఇస్తే సరే అని వాళ్ళు విరమించుకొని పోయారు. ఇంకా చేస్తలేరు అనే ఉద్దేశంలో మళ్ళీ వచ్చారనమాట. రైతు ఉద్యమాన్ని అడ్డుకునే పేరుతో మోదీ ప్రభుత్వం నేరుగా కురిపిస్తున్న పెల్లెట్లతో దేశ ప్రజల కడుపు నింపడానికి శ్రమిస్తున్న భారతదేశ రైతులు తీవ్రంగా గాయపడుతున్నారు. విచక్షణ రహిత ప్రభుత్వ నిర్బంధంతో తమ కంటి చూపును కోల్పోతున్న దేశ భవిష్యత్తును వెలుతురు వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. డ్రోన్లతో వదులుతున్న బాష్ప వాయుగోళాలను ఎదుర్కొంటూ కూడా సంక్షోభంలో ఉన్న గ్రామీణ ప్రజల కన్నీళ్లను తుడవడానికి వాళ్ళు ఉద్యమిస్తున్నారు. 2020లో కేంద్రం తెచ్చిన కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక 3 చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టి పోరాడి ప్రభుత్వాన్ని వెనుక నెట్టి విజయం సాధించారు. ఇప్పుడు మాకు కనీసం మద్దతు ధర కావాలి, ఇట్లా వేయకండి. ఆల్రెడీ స్వామినాథన్ నేతృత్వంలో కమిషన్ వేసారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి రైతులు కొనసాగిస్తుంది న్యాయమైన ఉద్యమం. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఇది. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు మళ్ళీ మొదలైన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బలపరచడం, మద్దతునియడం, భాగస్వాములు కావడం మన అందరి బాధ్యత. 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యాక తన 2014లో బీజేపీ ఇచ్చిన హామీకి భిన్నంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయలేమని, ఆ సిఫారసు అమలు మార్కెట్ను అతలాకుతలం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు మళ్ళీ మొదలైన ఈ రైతు ఉద్యమాన్ని బలపరచడం, మద్దతునియడం, భాగస్వాములు కావడం మన అందరి బాధ్యత. ఎన్డీఏ ఎంపీల నియోజకవర్గాల్లో రేపు నిరసనలు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు. 5 పంటలు 5 ఏళ్ల కాంట్రాక్టు ఎంఎస్పికి తిరస్కరణ. కాంట్రాక్ట్ కాదు, వీళ్ళు కాంట్రాక్ట్ తోటి వ్యవసాయం చేస్తలేరు కదా, వాళ్ళు కూడా అట్లా చేయొద్దు. 3 పంటలకి ఎంఎస్పి. పప్పులు, మక్క, పత్తికి 5 ఏళ్ల పాటు. గుండెపోటుతో యువ రైతు మృతి. వాళ్ళు చచ్చిపోయినా వీళ్ళ మనసులు మాత్రం కరుగుతలేవు. యూపీలో ఎస్మో ప్రయోగం. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్కి అర్ధరాత్రి 2 గంటలకు 60 లక్షల మంది, 50,000 పోస్టులకు 60 లక్షల మంది రాత్రి రైల్వే స్టేషన్లో నిలబడ్డారు. అది అర్ధరాత్రి 2 గంటలకు. ఇది మన దేశ పరిస్థితి. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక ఉద్యోగ సంఘాలు. ఇక మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వీళ్ళను ఎటు కాకుండా చేస్తారు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆ పని వేస్మా. ఇంకో దాంట్లో ఎంఎస్పి చట్టం చేయం. 5 పంటలకే 5 ఏళ్ల పాటు ఎంఎస్పి కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రతిపాదన. మిగిలిన పంటలకు ఎటువంటి హామీ లేదు. అంటే అవే పండిస్తలేరు కదా, అన్ని పంటలు పండిస్తున్నారు. అలాంటప్పుడు అవిటికే ఇస్తాము అని ఎట్లా? అందుకే ఆందోళన కొనసాగుతుంది అని చెప్పారు రైతు నేతలు.
ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సంబంధిత ఫోరంలు నిపుణులతో చర్చిస్తాం. అప్పుడు మేము ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తుది ఫలితం రాకపోతే ఈ నెల 21 నుంచి మా ఢిల్లీ చలో కొనసాగుతుంది అని కూడా చెప్పారు. ఎంఎస్పీపై 5 ఏళ్ల ఒప్పందం, రైతులతో కేంద్ర సంస్థల కాంట్రాక్టు. 5 ఏళ్ల పాటు పప్పులు, మొక్కజొన్న, పత్తి పంటలకు ఎంఎస్పీ కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతు నేతలు. 4వ దఫా చర్చలు కూడా విఫలమైనాయి. చట్టబద్ధతపై వెనక్కు తగ్గేది లేదు అని చెప్తున్నారు. అంతకుముందు రైతు నేత శర్వాన్ సింగ్ పందేర్ సోమవారం పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెనక్కి తగ్గేది లేదని శర్వాన్ సింగ్ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీతో సహా పలు ఇతర డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న పంజాబ్ సీఎం కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన ఎస్కేఎం ఇట్లా. ఇకపోతే వీళ్ళు ఏమంటారంటే మేము రైతులకు సంబంధించిన రైతు రాజ్యం చేస్తున్నాము అని. మాది రైతు ప్రభుత్వం, ప్రకృతి సాగు, తృణధాన్యాలకు మరింత ప్రోత్సాహం. మోదీ తృణధాన్యాలపై భారీ పెట్టుబడులకు ఇదే సమయం. ప్రకృతి వ్యవసాయంతో నదులను కాపాడుకోవాలి. వీళ్ళు ఏమంటారంటే మేము రైతు ప్రభుత్వం అని చెప్తారు, మరి ఇక్కడనేమో రైతులే స్ట్రైక్ చేస్తారు. ఇవి గిట్ల వీళ్ళ రాజకీయాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటాయి. చూడదు. శ్రీకృష్ణుడు కూడా భ్రష్టుడై ఉండేవాడు. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల తీర్పుపై మోడీ అక్కస్. ఉన్నదంతా వీళ్ళకే వచ్చినాయి. ఈ సుప్రీంకోర్టులో ఏమంటారు, ఎలక్షన్ బాండ్లల్లో వీళ్ళకే లక్షల కోట్లు వచ్చినాయి. ఇక దానికి వీళ్ళు కుల మత రాజకీయాలు చేసుడు నెంబర్ 1 కాబట్టి మళ్ళా కృష్ణునికి ఎసరు పెట్టారు. మొన్నటిదాకా రాముడు అయిపోయింది, ఇప్పుడు కృష్ణుడికి. ఈరోజు కుచేలుడి ఆరోపణలను ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన అక్కస్నంతా వెలుగెక్కారు. ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మోదీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కుచేలుడి ఆరోపణలు స్వీకరించి ఉంటే శ్రీకృష్ణుడు కూడా అవినీతిపరుడే అని చెప్పేవారేమో అని మోదీ సుప్రీంకోర్టుపై పరోక్షంగా దాడి చేశారు. మేము గిట్ల వీళ్ళు వేసే కథలు గిట్లుంటాయి. ఎవరిని వంచడానికి ఈ ఉపమానాలు. మోదీ వ్యాఖ్యలపై బేబీ విమర్శలు. అంతే కదా. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టులో తగిలిన ఎదురు దెబ్బను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని మోదీ శ్రీకృష్ణుని ఉపమానాన్ని ఉపయోగించారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు చెప్పారు. నిజానికి ఈ ఉపమానంతో శ్రీకృష్ణుని మోదీ అవమానించారని అన్నారు. యాక్చువల్గా వాడుకుందామని ట్రై చేశారు, కాకపోతే వర్కౌట్ కాలేదన్నట్టు. కార్పొరేట్లకు సేవకుడిగా పరిపాలన చేస్తున్న మోదీ కృష్ణుడు కూడా తనకు మాదిరిగానే అవినీతిపరుడు అని చెప్తున్నారని బేబీ పేర్కొన్నారు. అలాగే మోదీ తనకు తాను ఒక గొప్ప వ్యక్తిగా భావించుకుంటున్నారని విమర్శించారు. అదాని, అంబానీ వంటి వ్యాపారవేత్తల నుంచి ఎన్నికల బాండ్లు తీసుకొని వారికి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, చమురు వ్యాపారం, టెలికాం సంస్థలు ఇవ్వడానికి మోదీ రాజు కాదని బేబీ స్పష్టం చేశారు. అంతే కదా. మరి ఇప్పుడు మంచిగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎటు కాకుండా ఆ పాడుపడ్డ జియోని తీసుకొచ్చారు. ఆ నెట్వర్క్ రాదు. నేను కూడా వాడేది జియోనే. 5G అని వస్తుంది, అది లోడ్ అయ్యేదానికి అర్ధగంట అవుతుంది. వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇంకో 2 గంటలు అవుతుంది. అట్లా ఎక్కడికి వెళ్ళి కార్పొరేట్ల కోసమే వీళ్ళు బతుకుతున్నారు. కొత్తగా మించి రైతుల కోసము, సామాన్య ప్రజని కోసం మాత్రం కాదు. కాలచక్రం ఇప్పుడు మన వైపు. ఎన్నో రంగాల్లో మన దేశం ఫస్ట్. కాకపోతే రైతులు, సామాన్య మనుషులు మాత్రం ఆకలి సావులు వస్తారు. రామ మందిరంతో పేదరికం పోతుందా? రైతుల కష్టాలు తీరుతాయా అంటే ఏది తీరై సంతోషం కట్టుకున్నారు, హ్యాపీ. కాకపోతే ఈ పాడుపడ్డ రాజకీయాలు మాత్రం రామ మందిరం పెట్టుకుని లేకపోయారు. ఉచితాల కోసం మోసపోకండి అని చెప్తుండు. మరి ఈ పరిస్థితి ఏంది అని అంటే, ఒక కామన్ మ్యాన్ పరిస్థితి, పెరుగుతున్న ధరలు, ఖరీదైన ఆరోగ్య సౌకర్యాలు, ఖరీదైన విద్య, జీవన వ్యయం, సామాజిక భద్రత ఏం లేదు. ఈ పరిస్థితి ఎట్లుంటే కార్పొరేట్లకేమో మినహాయింపులు, ప్రోత్సాహకాలు, సులభంగా రుణాలు, పన్ను సెలవులు, రుణమాఫీలు. గిట్లా క్విడ్ ప్రోకో నిజమే, మరి అంతే కదా. వీళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. తర్వాత గుజరాత్ నుంచి సగం మంది లోన్లు తీసుకున్న సగం మంది ఇడికి వెళ్ళిపోయి వేరే దేశాలను బతుకుతున్నారు. ఎక్స్ మార్క్ ఎందుకు వేశారు? మొన్న చండీగఢ్ మేయర్ ఎలక్షన్ల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ. ఈయనకు ఏమన్నా ఇజ్జత్ ఉంటే, మనసాక్షి ఉంటే
ఆడ యాక్చువల్గా ఇద్దరు వీళ్ళకు ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్కు ఎక్కువ మెజారిటీ ఉంది. అట్లా కాకుండా వాళ్ళను మేయర్ చేయకుండా ఈ బీజేపీ ఎన్నికల మనిషి ఏమో ఈయన పాల్తుగాడు వాళ్లకు సపోర్ట్ ఇచ్చి ఈ కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్లు చిన్నప్పుడే చేసిండు. ఇగో ఎన్నికల బాండ్లు బీజేపీ ఏమో గిట్లుంటే ఇంకో వీళ్ళేమో గిట్లున్నాయి. ఇలా ఉన్నదే తక్కువ మంది, దానికి పోలీసు, ఈడీ, సిబిఐ, ఐటీ అబ్బ జీవితం ఇట్లుంటుంది వీళ్ళది. మనం రాజీనామా కూడా చేసిండు. బ్యాలెట్పై ఎక్స్ మార్క్ ఎందుకు వేశారు? చండీగఢ్ రిటర్నింగ్ ఆఫీసర్ని నిలదీసిన చీఫ్ జస్టిస్ ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని సృష్టికరణ నేడు విచారణకు రావాలంటూ అనిల్ మానిక్కి ఆదేశం. మరి ప్రజాధనంతో మోదీ ఏం చేస్తున్నారు అంటే ప్రచారం చేసుకుంటారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రజలకు అందించే ఆహార ధాన్యాల సంచలనపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాని మోదీ చిత్రాలను ముద్రిస్తుంది. దీనికోసం ఒక్క రాజస్థాన్లోనే 13.3 కోట్లు వెచ్చించింది. ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రచారం చేసుకోవడాన్ని ఎన్నికల సంఘం అడ్డుకోవాలి అని సీతారాం యేచూరి గారు చెప్తారు. మరి ఆయన వాళ్ళ సొంత పైసలా ఇష్టం అన్నట్టు వాడుకోవడానికి ఈడియట్స్ ఎక్కాను. ఆ పార్టీకి కొనడమే తెలుసు. ఇంకా చిత్రం ఏంటంటే చండీగఢ్ ఎలక్షన్లలో అయిపోయింది. ఇద్దరు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి రిజైన్ చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికలలో మోసాలకు పాల్పడిన భ్రష్టాచారి జోడో పార్టీ ఇప్పుడు ముగ్గురు ఆప్ కౌన్సిలర్లను లాగేసుకుంది. ఆ పార్టీ ఎన్నికల ప్రక్రియ ఏమాత్రము ఖాతరు చేయడం లేదు. గెలవకపోతే గెలిచిన అభ్యర్థులను కొనడమే వారికి తెలుసు. ఎన్నికల సంఘం ఆ పార్టీకి సేవ చేస్తుంది. నిజమే కదా, అట్లనే ఉంది. చండీగఢ్ మేయర్ ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై సుప్రీం సీరియస్. రిజైన్ చేసిన వాడు ఎంఎస్పీపై కాంట్రాక్ట్తో లాభం లేదు. కాంట్రాక్ట్తో లాభం ఎందుకు లేదు? కేంద్ర సంస్థలు వేసుకోవాలి, ప్రైవేటులకు అప్పగించవద్దు. బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు అని తిట్టకుండా తిట్టింది. ఎన్ని పేపర్లపై అలా మార్పు వేశారంటే మసీ 8 బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్కు వేయాలని నిబంధనలో లేదు కదా, సంతకం చేస్తే సరిపోయేది. మరి ఎందుకు అలా చేశారు అంటే కొంతమంది అభ్యర్థులను బ్యాలెట్ పేపర్లను లాక్కొని చేయించేశారు. ఆ ప్రయత్నంలో మార్కు వేశాను. మిస్టర్ సొలిసిటర్, మీరు ఇతడిని ప్రాసిక్యూట్ చేయొచ్చు, ఎన్నికల ప్రాసెస్లో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు అని ఇచ్చారు. అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచిండా? ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు. దళితుని పిలుచుడు కాదురా నాయన, అసలు దళితులు డబ్బులు ఇస్తే డొనేషన్లు ఇస్తేనే తీసుకోలేదు, అసలు వాళ్ళని ఎందుకు పిలుస్తారు? ఇగో మోదీ రైతుల జేబులకు కోత పెట్టి ధనవంతుల జేబులు నింపుతున్నాడని, మతం పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే పని జరుగుతుందని, దేశంలో యువతకు ఉపాధి, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. మోదీకి చెందిన ఈడీ, సిబిఐ సంస్థలు కీలుబొమ్మలుగా మారి ప్రతిపక్షాలను బెదిరించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. నిజమే కదా, దేశంలో జరుగుతుందే అది. సామాన్యులు బతకలేకుండా అయిపోయింది. ఇది అన్నమాట దేశంలో జరుగుతుంది. క్విడ్ ప్రోకో, ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఈయన ఇట్లుండు మర్డర్ ఆఫ్ డెమోక్రసీని చంపేసిండి మహాత్మ. ఇక మోదీ ఏం చెప్తాడంటే మనది 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్తుండే. మరి దేశంలో ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం. మరి ఇన్ని లక్షల కోట్ల సంపద ఎవరు దోసుకుంటున్నారు? మరి చెప్పు, రీడ పరిస్థితి ఎట్లుంది చూడరి. ఇగో ఇందాక నేను చెప్పిన ఫోటో ఇది. కాన్పూర్ రైల్వే స్టేషన్ ఎట్ 2 AM 50 lakh పీపుల్ గోయింగ్ టు సిట్ ఇన్ ఎగ్జామ్ టు ఫిల్ 60,000 వ్యాకెన్సీ. ఇగో ఇంత పరిస్థితికి ఇట్లుంది అని అంటే దేశంలో మరి మోదీ గారేమి అవట్టే, యోగి గారేమి అవట్టే, మత రాజకీయాలు చేసుకుంటా వీళ్ళు బతుకుతారు తప్ప ఏం లేదు. మరి వీళ్ళ గవర్నమెంట్లో ఎవరు లాభపడ్డారు, ఎవరు ముంగట పడ్డారు అని అంటే అంబానీ, అదానీ, కార్పొరేట్లు అంతే. అంతకుమించి ఒక కామన్ మ్యాన్ అయితే బతికేటట్టు లేడు, ఎటు కాకుండా అవుతాడు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.